నీ ఫేసు అరెరెరెరెరె నీ షేపు అబబబబబబా ఏదో బస్ ఎందుకు చెప్తారా చేసుకోలేదు ఆడు 70 రూపాయలు చెప్పాడు ఇక్కడ వరకాడు మనం ఎంత చేసుకున్నాం బాగా రాలేదు పంచభూతాలు నేస్తాలుగా అబ్బబ్బ తీరిపోయే నిన్నాళ్ళు కన్ ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ వాళ్ళు ఫొటోస్ తీసుకుంటా అంటే వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు भैया खाजा भैया मालूम तेरे को मालूम काजा भैया मालूम है जाड़ा वाला मोटा 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 पतलू मोटा पतलू है वो पेदगा बुलाओ उसको नहीं वो काजा भैया गया ना ऐसा దృష్టికే అసలంతు చిక్కని అందాలనందుకున్నా ఆశ్చర్యమే నింగికి నేలకి మధ్య ఊయలుగుతున్నా ఇన్ని వింతలన్నీ ఇక్కడ ఆయస్ నా చిన్ని భుజమా ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళ హవా తగ్గేదేలా మనందరూ శాశ్వతం కాదు కదా. Hi guys, I'm Yusuf. This is my YouTube channel. We are going now Puttur to Bangalore. బెంగళూరులో దిగేసాము. ఇప్పుడు బెంగళూరు నుంచి గోవాకి వెళ్తున్నాము. అండ్ ఏరోప్లైన్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మాకు టెర్మినల్ 2 వచ్చింది బెంగళూరులో. టెర్మినల్ 2 దగ్గరికి వెళ్తున్నాము. మస్తు ఖుషిగా ఉంది. ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉన్నాం అందరం. ఆ రవి ఆ డ్రైవర్ బ్రో ఇద్దరు కొట్లాడుకున్నారు. ఏడ కొడుతున్న భయంతో లగేజ్ అంతా దించు. బ్యాక్ ట్యాక్స్ అండ్ బోర్డింగ్ పాస్ ఈ 2 కియాస్క్లో ప్రింట్ అవుతాయి గాయస్. మొత్తానికి ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాము. అందరి ఫేసులో ఎట్లా స్మైల్ ఉందో. ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉన్నాం మొత్తం అందరం. ఇదండి గాయస్ బెంగళూరు ఎయిర్పోర్ట్. వావ్, వాట్ ఈ వ్యూ బ్రో, ఫుల్ ఉంది. అండ్ చెకింగ్ కౌంటర్లోకి మన లగేజ్ మొత్తం ఎంటర్ చేస్తున్నాం గాయస్. ఏమన్నా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏమన్నా ఉంటాయేమో అనేసి వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళది. బికాస్ ఎయిర్పోర్ట్ అంటే విషయం కాదు కదా, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలి అన్నీ. ప్రతి ఒక్క బీటెక్ లైఫ్ స్టూడెంట్ మెయిన్ మెమొరీ ఏంటంటే గోవాకి వెళ్ళడం, గోవాకి వెళ్ళి చిల్ అవుట్ అవ్వడం, ఎంజాయ్ చేయడం. అది చాలామంది అనుకుంటారు కానీ అయ్యేది తక్కువ మెంబర్స్కి. అండ్ మేము కూడా 1.5 year నుంచి అనుకుంటూనే ఉన్నాం. ఇప్పటికి మొత్తానికి ప్లాన్ చేసాం. ప్లాన్ సక్సెస్ అయింది. వెళ్తున్నాం. చాలా యుద్ధాలు జరిగినాయి ఈ గోవా పోయేకి. చూద్దాం ఏ దారిలో ఎవరు వెళ్తారో, ఎవరు ఎక్కడ వెళ్తారో. మొత్తం వీడియో మొత్తం ఉంది గాయస్, చూసి బాగా ఎంజాయ్ చేయండి. ఎయిర్పోర్ట్ మటుకు మస్తుంది రాము. ఎందుకంటే చూస్తుంటే కళ్ళు చెదరసనేట్టే. సూపర్ అంటే సూపర్ ఉంది. మా వాళ్ళు వస్తున్నాం ఆగరే ఇందో తొందరగా వెళ్తారు. అన్నీ చూసుకుని నిదానంగా వెళ్దామంటే వెళ్తారు. ఫుల్ ఖుషిగా ఉన్నారు అందరూ. దేవుడి దావా బాగా ఎంజాయ్ చేద్దాం అనేసి ఒక్కొక్కరు. ఇంకా కొద్దిసేపట్లో ఫ్లైట్ ఎక్కబోతున్నాం. ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా, ఆ మాత్రం ఉంటుంది. ఎంజాయ్ చేయాలి బాగా. మొత్తానికి ట్రాన్సిట్ లాంజ్లోకి ఎంటర్ అయ్యాము. ట్రాన్సిట్ లాంజ్ అంటే ఏమని అనుకుంటున్నారా, అదే వెయిటింగ్ రూమ్, వెయిటింగ్ హాల్ అంటాగా అట్లా. ఇక్కడే మనం వెయిట్ చేయాలి. కొన్ని బస్సెస్ వస్తాయి, దాంట్లో మనల్ని పికప్ చేసుకొని వాళ్ళు ఏరోప్లేన్ దగ్గరికి డ్రాప్ చేస్తారు. ఈడేంది ఇట్లా తిరుగుతున్నాడు పిచ్చోడు అనుకున్నారా, అదే గాయస్ ఫస్ట్ వ్లాగ్ కదా, ఎంతున్న ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ వ్లాగ్ ఏరోప్లేన్ ఎక్కాలి తుత్తర అని ఉంటుంది కదా, అదో చూపిస్తున్నా చూడు ఏరోప్లేన్ అనేసి. ఏరోప్లేన్ అయితే అది కాదు మంది, మనం చాలా దూరం వెళ్ళాలి. చూద్దాం. ఈ మనిషి పెద్ద మనిషి, మా అందరికి దిక్కు, పెద్ద దిక్కు.
కానీ ఏజ్ మటుకు ఆ మనిషిది రవి అని. ఫొటోస్ పిచ్చి ఇంత ఉందంటేనా మీకు మరీ దారుణం నా ఇది. చూడండి గాయస్, 1/2 hour నుంచి ఫొటోస్ తీసుకున్నారు వీళ్ళు. 5 minutes బ్యాక్ ఒక అమ్మాయిని చూశాను గాయస్. ఎక్కడుంది ఎక్కడ యా నీ ఫేసు అరెరెరెరెరె నీ షేపు అబబబబబబా ఏదో బస్ ఎందుకు చెప్తారా చేసుకోలేదు. ఆడు 70 రూపాయలకి చెప్పాడు ఇక్కడ వరకాడు. మనం ఎంత చేసుకున్నాం బాగా రాలేదు. మరి బాగానే చెప్పాడు. అనౌన్స్మెంట్ వచ్చింది మామ, చల్ షురు ఎక్కేద్దామంగా ఫ్లైట్. ఫ్యూ మినిట్స్ టు గో. ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉన్నా, మస్తు ఖుషిగా ఉంది. ఫస్ట్ టైం కదా. ఎక్కడికి వెళ్ళినా ఈ స్నాప్ పిచ్చోళ్ళు మటు వదలను కదా మనల్ని. మొత్తానికి వాళ్ళు పికప్ చేసుకున్నారు మనల్ని. ఏరోప్లేన్ దగ్గరికి వెళ్తున్నాము. ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది. వ్యూ మట్టుగా అదిరిపోయింది. ఏరోప్లేన్లో ఈ ఆటోలో అర్థం కావడంలా మస్తుగా ఉన్నాయి అన్నీ. ఎంతున్నా ప్రతి ఒక్కరికి ఏరోప్లేన్ ఎక్కాలని ఆశ ఉంటుందేమో, అందులో నేను ఒకడిని. వచ్చేసాం గాయస్. మొత్తానికి ఇక్కడ దిగినా కానీ ఇలా ఫోటో పిచ్చి అంటూ నాకేం అర్థం కావడంలా. రాండ్రా వెళ్దామంటే రాకుండా ఫోటోలు తీసుకున్నారు. మాది ఎయిర్ ఇండియా ఫ్లైట్. అక్కడికి వెళ్ళి వాళ్ళకు మన టికెట్ ఇస్తే చెక్ చేసి స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి అప్పుడు ఫ్లైట్లోకి ఎంటర్ చేపిస్తారు. చూద్దాం, స్కాన్ చేయాలి వాళ్ళు కదా, వెయిట్ చేయాలి, తప్పదు. రండ్రా వెనకాల రండ్రా అంటే ఎక్కడెక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు. టెన్షనే వీళ్ళకి ఎక్కువ. చూద్దాం గాయస్, స్కాన్ చేయ బ్రో ఫాస్ట్గా. అయిపోయింది. చల్ 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 గో ఫాస్ట్. అబ్బా ఎంటర్ అయినా. మొత్తానికి వ్యూ అదిరిపోయింది. నాది 22B సీట్, అంటే లాస్ట్లో వస్తుంది. చూద్దాం. అదిగో అక్కడ ఇండిగో ఫ్లైట్ వెళ్తుంది కదా దుబాయ్కి. ఆ ఫ్లైట్ తర్వాత మందే టేక్ ఆఫ్. చల్ చల్ టేక్ ఆఫ్ స్టార్ట్ అయింది. టేక్ ఆఫ్ అవుతుంది. ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉన్నాం. యావు. అసలు ఈ ట్రిప్ ఎలా స్టార్ట్ అయిందంటే, నేను మా అన్న థర్డ్ పిల్లలను కూర్చొని టీ తాగుతున్నాం. అప్పుడు ఆలోచించాం ప్లాన్ వేద్దామనేసి. అప్పుడు డిసైడ్ అయ్యాం. అదే ప్లాన్ రూమ్కి వచ్చి అందరికీ చెప్పాము. చెప్తే అప్పటికప్పుడే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి అలా మేము అనుకున్నది జరిగింది. టేక్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ల్యాండ్ అవుతున్నాం. ల్యాండ్ అయిపోయాం. ఫుల్ ఖుషి. ఇప్పుడు చెక్అవుట్ లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి మన లగేజ్ మొత్తం తీసుకొని బయటికి వెళ్ళేసి ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అవ్వాలి. అవుట్ సైడ్కి వస్తానే ఒక కారు రెంట్కి మాట్లాడుకునేసి నార్త్ గోవాకి వెళ్ళాము. అన్నట్టు రాంగ్ టైంలో గోవాకి వచ్చాము అనుకుంటా. వర్షం పడుతుంది. వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు ఓనికింగ్స్. వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమాక్స్ మ్యామ్. ఎంజాయ్ లైఫ్ పండగ. ఫస్ట్ డే అగ్వాడా జైల్, అదే రెడ్ ఫోర్ట్ వచ్చాము. ఆ హ్యాటు, ఆ ఫేసు, ఆ స్పెట్స్ ఎట్లున్నా ఒకసారి కమెంట్ చేయండి గాయస్. కంపల్సరీ చూసిన వాళ్ళంతా కమెంట్ చేయండి ఎట్లున్నా ఒకసారి. చూద్దాం ఎవరికి ఎట్లా అనిపిస్తుందో. ఏదో ఒక రీలు చేద్దామని ట్రై చేస్తున్నా, ఎన్నో చేస్తున్నా, కానీ సెట్ అవ్వట్లా, నేచర్ సహకరించట్లా. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే, రాజా వైభోగమే చెంపలే మీటనే నన్ను చూసి చూడగానే, పలకరించే నన్నే పంచభూతాలు నేస్తాలుగా. అబ్బబ్బ తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ. వాళ్ళు ఫొటోస్ తీసుకుంటా అంటే వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎంతమంది ఉన్నారో చూడండి. ఏం పని లేదు ఫ్రెండ్స్ నా కొడుకులకి. రెయిన్ కోట్, ఈయన కాజా కాజా అంకుల్ కాజా మాలు తిరుగో.
ఉంది అదే 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 ఉందిలే రోజు దుప్పట వాళ్ళకు క్యాచ్ పట్టాలా ఆ. తీరా కరెక్ట్ ఇది పట్టు పట్టు ఏడ్రా అది చెత్త వేసావు నా మీద అట్ట పట్టుకో వాడికి పన్యా పాటే నా కొడుకులకు నువ్వు తీమా అది వచ్చిందిలే పట్టిండి బాగా కాజా రిచి గాడు చూడు సిగ్గు ఏడు ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ బాయ్ బాయ్ भैया काजा भैया मालूम तेरे को मालूम काजा भैया मालूम है वो जड़ा वाला मोटा 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 पतलू मोटा मोटा पतलू है, वो पेदगा हाँ हाँ, वो मालूम। बुलाओ उसको नहीं वो काजा भैया गया ना ऐसा వాటర్ కూడా అంత చేయకుండా రారో నువ్వు పబ్బుకి వచ్చి మా వాళ్ళు డ్యాన్స్ చేయకుండా స్టాండింగ్ పొజిషన్ తీసుకున్నారు guys. మొత్తానికి అందరం డ్యాన్స్ చేసాం గాయస్. ఇంకా రెస్ట్ తీసుకోవాలి, రూమ్కి వెళ్ళేసి పడుకునేసి టుమారో ఎక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేసుకోవాలి. ఓకే గాయస్, గుడ్ నైట్. ఇది థర్డ్ డే గాయస్. సెకండ్ డే ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారా? సెకండ్ డే వర్షం పడి రూమ్లోనే స్టే చేసాము. ఇంకేం చేయలేము మనం. వాటర్ యాక్టివిటీస్కి వచ్చాం గాయస్. చూద్దాం ఏవేవి ఉన్నాయో ఏవేవి లేవో, అక్కడ ఏవో ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నారు, చూసి ఫాలో అయ్యి వెళ్దాం గాయస్. వెయిట్ అండ్ సీ. My guys. వాడు చూడు, ఇది కదిలే చచ్చిపెట్టేట్టున్నాడు. అందరూ మీలా ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్. అలాంటప్పుడు రాకూడదు. బొట్టు లేని ఆడోళ్ళన్నా గట్స్ లేని మగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా? కమాన్ సరిగ్గా కూర్చో. ఏంటి ఇదంతా టెన్షనే? ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుందంతే. టెన్షన్ గా ఉందండి.
తిరుగుతున్నట్టున్నాయి అయ్యో. అంబోలి వాటర్ ఫాల్స్ గాయస్ ఇది దగ్గర మహారాష్ట్ర బార్డర్ దగ్గర ఉంది. అండ్ ఇక్కడైతే అసలు ఈ రోడ్డే కనిపించడం లేదు గాయస్, మొత్తం మంచుతో కవర్ అయిపోయింది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే అదే రివర్స్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం గాయస్. సూపర్ ఉంటుందంట. వచ్చేసాము రివర్స్ వాటర్ ఫాల్స్ దగ్గరికి. వెయిట్ అండ్ సీ. సృష్టికే అసలంతు చిక్కని అందాలనందుకున్నా ఆశ్చర్యమే నింగికి నేలకి మధ్య ఊయలుగుతున్నా ఇన్ని వింతలన్నీ ఒక్క ఈ చోటే చేరాయరా. అబ్బబ్బ తీరిపోయే నిన్నాళ్ళు కన్న కళ. అందరు ఆ సైడ్ చూస్తున్నాంటే ఆలోచిస్తున్నా గాయస్, అది బాలీవుడ్ యాక్టర్ జాకీ ష్రఫ్ ఫామ్ హౌస్ గాయస్. అది వ్యూ అయితే తిరిగిపోయింది నిజంగా ఏమని అనుకోండి, సూపర్ ఉంది. ఇందాక బోట్లో ఒక అమ్మాయి మాట్లాడింది, ఆ అమ్మాయి కదా ఆంటీ, సూపర్ ఉంది. ఎక్కడ ఎస్ ఆమె పేరు కూడా హయాతి గాయస్. లాస్ట్ డే మొత్తం ఆమెతోనే ట్రావెల్ చేసాము, లైక్ ఒక బస్లో. ఆమె కూడా సేమ్ మన మాదిరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందంట, కొత్తగా నేచర్ మొత్తం షూట్ చేయడం. మొత్తానికి హయాతి గారు కూడా కొంచెం మనతో ఫ్రెండ్లీగా మాట్లాడారు గాయస్. సూపర్ ఉంది అనిపించింది ఈ ట్రిప్. లాస్ట్ డే కొంచెం ఎగ్జైటింగ్ ఉంది అనిపించింది. అండ్ ఈ వ్యూ కూడా సూపర్ అంటే సూపర్, అస్సలు మైండ్లోంచి పోవట్లేదు గాయస్. సూపర్, ఎంత బాగుంది అంటే ఎంత బాగుంది. మీరు కూడా ప్లాన్ చేసుకుని వచ్చేయండి గాయస్, గోవాకి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా మెమరీస్ ఇస్తుంది గోవా. ఎక్కడికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళ హవా తగ్గేదేలా, మందే అంతా రాజ్యం. 5th డే గాయస్ ఇది. 4th డేకి వెళ్ళింది అనుకున్నారా? ఏం లేదు, కారణాల వల్ల షూట్ చేయలేదు. ఒకటి రైన్, ఇంకోటి పోలీసులు. ప్రతి బైక్ మీద 2 మెంబర్స్ అలా అంట, అది హెల్మెట్ వేర్ చేసుకోవాలంట. మా దగ్గర 2 లైసెన్స్ ఉన్నాయి, అందుకు ఒక చోట 2 పెట్టి 2 బైక్స్ తీసుకున్నాం, ఇంకో చోట 2 పెట్టి ఇంకో చోట 2 బైక్స్ తీసుకున్నాం. ఏం చేయలేం గాయస్, అది మన దరిద్రం. అదే కనుక పోలీసులు మనల్ని పట్టుకుంటే 11,000 ఫైన్ అంట గాయస్. చూసుకోండి జాగ్రత్తగా. గోవాకి వచ్చాక డబ్బుల విషయంలో కొంచెం జాగ్రత్త చూసుకోండి గాయస్. ఎవరాది అక్కడ అనుకుంటున్నారా? అది మనమే. హయాతి గారు బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. కొంచెం బాధగా ఉంది. ఏం చేద్దాం, ఏం చేయలేం, అందరూ శాశ్వతం కాదు కదా. గాయస్ నెక్స్ట్ డెస్టినేషన్కి వచ్చాము, అదే బెసిలికా ఆఫ్ బామ్ జీసస్. ఇక్కడ జీసస్ది ఇంకా డెడ్ బాడీ అట్లే పెట్టున్నారు, అది చూసాము. అంత క్లారిటీ కాదు, జస్ట్ దూరం చూసాము. ఓకే గాయస్, ఇక చెక్అవుట్ అవుతున్నాం. మీకు కూడా గోవాకి రావాలనుకుంటే మొత్తం ఎంత ఖర్చు అయింది అండ్ దీని ప్రాసెస్ ఎట్లా అని తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్, మర్చిపోద్దండి. ఓకే దెన్ బాయ్. Please do like, share and subscribe guys. Okay then bye.